మేమందరం గల్ఫ్ అనగానే భయపడిపోతాం. అందరికీ అలాగే ఉంటుందా? కొందరికి అలాగే ఉంటుంది. తెలుసో లేదో వన్ ఆఫ్ అరబ్ షేకుల కంట్రీ అది. మనల్ని అక్కడ నెగలనీయరు, బతకనీయరు అసలు. వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తుంటారు, ఇట్లా వింటుంటాం. ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉంది? దేశస్తులు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళు మనల్ని కలుపుకునే విధానం కానీ, ఇట్లా చిన్న తప్పు చేస్తే శిరచ్ఛేదం చేస్తారు, లేదంటే రాళ్లతో కొట్టి చంపుతారు. ఇక్కడ మేము ఉంటున్నాము అంటే అక్కడ వాళ్ళు షేకులు కానీ వీళ్ళు కానీ మనతో ఉండే విధానం, పాస్పోర్ట్ లాగేసుకుంటారు, చిత్రహింసలు పెడతారు, ఇట్లా చెప్తుంటారు కదా. అంటే వాళ్ళు తీసుకుని హింసలు చేసేయడం అనేది లైక్ ఒకటి మీరు బాగా వినేది గల్ఫ్ విషయానికి వస్తే శవాళ్ళని ఇంటికి పంపించడం చాలా, అంటే ఒక్కోసారి అయితే ఒక 4 రోజుల పాటు పేపర్లు నడుస్తుంటాయి వార్తలు. ఎందుకు అంత క్లిష్టమైన సిచ్యువేషన్ వస్తుంది? ఏంటి ప్రాబ్లం? అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అక్కడ తెలుగు వాళ్ళకి తెలుగు వాడే గల్ఫ్ దేశాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కష్టాలు, కన్నీళ్ళు, అక్కడి నుంచి వచ్చే శవాలు, లేదంటే ఏజెంట్ల మోసాలు, ఈ బాధలు తప్ప మన గల్ఫ్ అనగానే భయం వేస్తుంది ఒక రకంగా. కానీ అదంతా ఉట్టి ట్రాష్ అంటున్నారు అనిల్ కుమార్ నాగిడి. ఆయన ఒమన్లో ఉంటారు, మన భీమవరం బుల్లోడు ఆయన. అక్కడ మరి ఆయన రోజు ఆఫీస్కి వెళ్తాడు తెలుసా? చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తాడు ఆఫీస్కి మనోడు. మరి ఆ రేంజ్లో ఉంటుంది అక్కడ లైఫ్. ఇదంతా ఒక చిన్న 1% ఇది. అది కూడా మన వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల జరుగుతాయి తప్ప అక్కడ ఏమీ ఉండదు. అది ఒక భూతల స్వర్గం, అద్భుతం గల్ఫ్ కంట్రీస్ అని ఆయన అంటున్నారు. మరి మనకు తెలియని కొత్త కోణం ఇది. అదేంటో ఆవిష్కరిద్దాం. అనిల్ గారు ఇప్పుడు మన దేశంలో ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన అడిగి ఒమన్ దేశం ఎందుకు భూతల స్వర్గమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారన్న? ఆల్ గుడ్ అండి. సూపర్. ఏంటన్నా సడన్ గా ప్లేట్ తిప్పేశారు? మేమందరం గల్ఫ్ అనగానే భయపడిపోతాం. వామ్ము అక్కడికి పోతే చాలా కష్టాలు, లాగేసుకుంటారంట పాస్పోర్ట్, ఇట్లాంటివన్నీ వింటుంటాం. మీరు చెప్పి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది ఏం లేదండి. గల్ఫ్ లో కూడా చాలా అంటే చాలా నార్మల్ లైఫ్ ఉంటది. అండ్ ఇట్స్ లైక్ పీస్ఫుల్ అండ్ చాలా ప్రశాంతమైన జీవితాన్ని కూడా అక్కడ చూడొచ్చు మనం. నిజమా? చాలా. మీరు నమ్మకం లేకపోతే మనం తర్వాత అయిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ఎందుకంటే మేము విని 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 ఉన్నాం పత్రికల్లో కానీ టీవీల్లో కానీ గల్ఫ్ కష్టాలని. ఇప్పుడు గల్ఫ్ సుఖాలనే మాట కొత్తగా వింటున్నా నేను. ఎన్నాళ్ళైంది మీరు అక్కడికి వెళ్ళి? నేను అక్కడికి వెళ్ళి ఇప్పటికి 13 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 13 సంవత్సరాలు అయింది. అక్కడ నేను like working as a project manager, one of the biggest MNC company in Oman లో. సో నేను వర్క్ చేసేది యాక్చువల్గా ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ఫీల్డ్ లో. సో అక్కడ బేసిక్ గా ఉండేది మస్కట్ లో. మస్కట్ అనేది ఒమాన్ క్యాపిటల్. సో అక్కడే ఉంటాం. సో బట్ ప్రాజెక్ట్ సైట్స్ అవన్నీ వచ్చేసి మనకి డెజర్ట్ లో. చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్తారంట మీరు ఆఫీస్ కి? నిజమేనా? చార్టర్డ్ అంటే ఇది సైట్ విజిట్స్ కి వెళ్ళేటప్పుడల్లా మనకి కంపెనీ రిలేటెడ్ ఫ్లైట్స్ ఉంటాయి. సో ఆ ఫ్లైట్స్ లోనే వెళ్ళాల్సి వస్తుంది అక్కడ. సో అదంతా మాకు చాలా కొత్తగా ఉంది. అంటే ఆఫీస్ కి అలా ఫ్లైట్ లో వెళ్ళడం అనేది రియల్లీ వండర్ఫుల్. సో అంత లగ్జరియస్ గా ఉంటుంది అక్కడ లైఫ్? అందరికి అలాగే ఉంటుందా? కొందరికి అలాగే ఉంటుందా? అంటే ప్రొఫెషనల్స్ అందరికి కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ లైఫ్. అండ్ ఈవెన్ మన వర్కర్స్ రిలేటెడ్ కూడా చాలా బాగుంటది. ఇట్స్ నాట్ లైక్ మీరు ఇక్కడ వింటున్న విధంగా అయితే ఏమి ఉండదు. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. వీఆర్ లీడింగ్ వెరీ గుడ్ లైఫ్. మాకు వినేది ఎట్లా ఉంటుంది అంటే చిన్న చిన్న గదులు, ఒక్కొక్క ఇద్దరు మాత్రమే ఉండే లాంటివి. ఇట్లా చిన్న తప్పు చేస్తే శిరచ్ఛేదం చేస్తారు, లేదంటే రాళ్లతో కొట్టి చంపుతారు, జైలు మరణ శిక్ష విధిస్తారు. ఊరికనే ఇలా అనగానే చచ్చిపో అన్నట్టుగా మరణ శిక్ష, ఇట్లాంటివి వింటుంటాం. అస్సలు నమ్మొద్దు. ఇవన్నీ ఏం లేదండి. అవన్నీ కథలుగానే ఉంచండి. రియాలిటీ ఆన్ గ్రౌండ్ అయితే కనుక డిఫరెంట్ గా ఉంటది. చాలా అంటే చాలా అద్భుతమైన కంట్రీ ఒమాన్ అనేది. సో మీకు తెలుసో లేదో, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. అవునా? టాప్ 10 లో ఉంటది ఇప్పుడు కూడా. సో అంటే బేసిక్ గా మేము వినేది ఏంటి?
దుబాయ్ సారీ అరబ్ షేకుల కంట్రీ అది. మనల్ని అక్కడ నెగలనియరు, బతకనియరు అసలు. వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తుంటారు. ఇట్లా వింటుంటాం. ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అది అలాంటిది ఏం లేదండి అసలు. చూస్తే ఒమాన్‌లో ఎస్పెషల్లీ మస్కట్ కానీ, ఒమాన్ కంట్రీలో మనకి వాళ్ళు అంటే అక్కడ వాళ్ళ ఆ దేశస్తులు ఇచ్చే రెస్పెక్ట్ గానీ, వాళ్ళు మనల్ని కలుపుకునే విధానం గానీ చాలా అంటే అమేజింగ్ అది. అవునా? అక్కడ మేము ఉంటున్నాము అంటే ఎంతో కొంత వాళ్ళ కల్చర్‌ని కూడా మేము నేర్చుకుని ఓకే. హౌ మన ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, లేదా మన తెలుగు వారితో గానీ ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళని చూసి కూడా నేర్చుకున్నాం. ఓకే. అసలు అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి కంట్రీకి డిఫరెంట్‌గా కొంత ఉండొచ్చు. తేడా. ఓకే. ఉండొచ్చు. బట్ ఒమాన్ అనేది అక్కడ వాళ్ళు షేకులు గానీ, వీళ్ళు గానీ మనతో ఉండే విధానం చాలా అంటే చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటది. అవునా? మన ఇండియన్స్‌ని ట్రీట్ చేసే విధానం కూడా చాలా హైలీ అవును. మన సూపర్. టెంపుల్స్ ఉంటాయా అక్కడ? ఆఫ్‌కోర్స్ అక్కడ మనకి హిందూ టెంపుల్స్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి అండ్ ఆ! అన్నీ కూడా ఉన్నాయి. మాకు ప్రతి ఒక్క ఈవెంట్స్ మన కల్చర్‌లో ఏమైతే ఉన్నాయో అంటే ఆహ్, దసరా, దీపావళి చేసుకుంటారా? అద్భుతంగా. అవునా? అస్సలు సమస్య లేదు. అది కూడా చాలా పద్ధతిగా అండ్ మాకు పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి టెంపుల్ దగ్గరే. సో, ఓకే. అన్ని ఈవెంట్స్ లైక్ ఇక్కడ మన సత్యనారాయణ స్వామి వ్రతం అని, హ్మ్. వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అయ్యప్ప స్వామి భజన, ఓకే. యాదాద్రి మన లక్ష్మీ నరసింహ స్వామి, ఆ! ఉగాది ఫెస్టివల్స్. అబ్బో! ఇవన్నే కాదు ఎవ్రీ ఫ్రైడే, థర్స్‌డే మనం గుడికెళ్ళొచ్చు. హ్యాపీగా మన కమ్యూనిటీని, హిందూస్‌ని, ముస్లిమ్స్‌ని అందరితోను అన్ని కమ్యూనిటీస్‌తోని హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. అవునా? అస్సలు. సో, మేము విన్నట్టు ఏముండదక్కడ. మీరిక్కడ ఏం విన్నారో మనకు తెలీదు. బట్ మేము అక్కడ లైఫ్ లీడ్ చేస్తుంది మాత్రం ఎంటైర్‌లీ డిఫరెంట్. సో, ఇప్పటిదాకా చెప్పారు కదా! మాకన్ని బాధలే తెలుసు. గల్ఫ్ అనగానే లేదు. బాధలు తెలుసు అవి మాకు. అవి కొంతమంది కొన్ని విధాలుగా క్రియేట్ చేసుకున్నవే అవి. ఓకే. అవి వాళ్ళ ఓన్. అంతేనా? అంటే ఈ మన పాస్‌పోర్ట్ లాగేసుకుంటారు, చిత్రహింసలు పెడతారు. ఇట్లా చెప్తుంటారు కదా! బేసికల్‌గా ఏంటంటే మనకి ఇక్కడ నుంచి వెళ్ళేది ఎక్కువగా హౌస్ మేడ్స్ హ్మ్. అండ్ వర్కర్స్ అండ్ ఈవెన్ యెస్. మేము ప్రొఫెషనల్ లైక్ ఇంజినీర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరు వెళ్ళినా కూడా రైట్. పాస్‌పోర్ట్స్ అనేవి తీసేసుకుంటారా? కొంతమంది తీసుకొని కంపెనీస్‌లో కూడా పెడుతూ ఉంటారు. ఆర్ ఎల్స్ కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే. బట్ ఇప్పుడు మనకి ఒక మెయిడ్ ఎళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ పాస్‌పోర్ట్ అంటే వాళ్ళకివ్వరు. ఓకే. సో, అదేంటంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. బట్ లాగేసుకోవడం అనేది ఉండదు. ఆహా! వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇయర్‌లీ ఎప్పుడైతే లీవ్ అయితే ఉందో ఆ లీవ్ టైమ్‌లో వాళ్ళే టికెట్ తీసి మళ్ళీ పంపిస్తూ ఉంటారు. ఓకే. బట్ కొంతమంది ఇక్కడ మనకి ఎలా ఉంటది, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందంటే ఇద్దరు పిల్లలు, ఒక హస్బెండ్ లేకపోతే అత్త, మామయ్య ఇలా అవును. వాళ్ళకి పని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సడెన్‌గా ఒకళ్ళు ఇక్కడ నుంచి గల్ఫ్ ఎళ్లి హౌస్ మేడ్‌గా చేశారంటే మాకక్కడ ఏంటి అంటే మీరన్నట్టు చిన్న చిన్న ఇరుకు గదులు కాదు. ఆ! షేకులు అవన్నీ. ఆ! పెద్ద పెద్ద విల్లాలుంటాయి. వాళ్ళకుంటాయి. మన వాళ్ళకి ఈవెన్ మన వాళ్ళకి కూడా చాలా మందికున్నాయి. సో, అక్కడికి వెళ్ళగానే పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి. అవన్నీ లైక్ వాళ్ళకి లైక్ పాపులేషన్ కూడా అంతే కదా! ఆహ్, ఇద్దరు అని కాదు. ఎక్కువ పిల్లలు అచ్చా! కూడా ఒక్కో ఉంటారు. ఇంట్లో 10 మంది, 20 మంది ఉంటారేమో. ఉండొచ్చు. ఆ! బట్ కొన్ని చిన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఓకే. బట్ వాళ్ళు ఆ 3, 4 లైక్ స్టేర్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఆ! సో, ఇండివిడ్యువల్ విల్లాస్ అవి. అవన్నీ క్లీనింగు ఇవి చేసుకునేటప్పటికి మేబీ సమ్ డిఫికల్టీ ఫేస్ చేసుండొచ్చు. అచ్చా! అచ్చా! సడెన్‌గా ఎళ్ళగానే. బట్ అక్కడ ఈ టైప్ అంటే వాళ్ళు తీసుకొని హింసలు చేసేయడం రైట్. ఇది రైట్. లైక్ హరాస్ చేయడం అనేది మేబీ 1 ఆర్ 2 కేసెస్ ఉండొచ్చు. ఓకే. బట్ ఓకే. మనం సో, అవే అవన్నీ ఇక్కడ మాకు హైలైట్ హైలైట్ అవుతుంటాయి. చేస్తూ ఉంటాం. ఓడి అమ్మ! ఓకే. ఇట్లా ఉంటదా యాహ్! అనుకుంటాం మేము మన నిజానికి. ఇండియన్స్ ఇది చూస్తే లైక్ ఆల్మోస్ట్ ఒమాన్‌లో 7,00,000 మంది ఉంటారు. అవునా? ఇండియన్స్. ఆ! సో, అందులో తెలుగు వాళ్ళు చూస్తే ఆల్మోస్ట్ ఒక 15,000-20,000 కూడా ఓకే. సో, ఇందులో 1, 2 కేసులు ఇవంటే మేబీ ఉండొచ్చు. రైట్. రైట్. లేదు అని ఇక కంప్లీట్‌గా అవి అయితే ఎక్కడైనా నేనైతే ఉంటాయి ఇంకా. చెప్పలేను. సో, ఒకటి 1, 2 యాహ్! అనేది. డెఫినెట్‌లీ. ఓకే. ఓకే. బట్ దే ఆర్ వెరీ గుడ్. సూపర్. సో, మీరు తెలుగు కళా సమితి తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా! ఏంటి తెలుగు కళా సమితి? తెలుగు కళా సమితి అనేది మస్కట్‌లో ఉందండి. హ్మ్. అది మన తెలుగు కమ్యూనిటీ కోసం సోషల్‌గా ఎనీ సపోర్ట్ గానీ, ఈవెన్ సర్వీసెస్ కానీ ఏవన్నా చేయడానికి తెలుగు కళా సమితి అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. ఇట్స్ మోర్ దాన్ లైక్ 20+ ఇయర్స్ అయింది. ఓహ్! చాలా మంది సర్వ్ చేశారు. అండ్ దే గేవ్ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ కూడా. గ్రేట్. సో, ఆ విధంగా అందులో ఉండడం వల్లే నేను కూడా యాక్టివ్ పార్టిసిపెంట్‌గా జాయిన్ అవ్వడం అయింది. ఓకే. అండ్ ఇప్పుడు అందులో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా చేస్తున్నాను. సూపర్. కానీ అంటే లైఫ్ చాలా లగ్జూరియస్ లైఫ్ మీది. ఫుల్ హెక్టిక్ ఉంటుంది. డాలర్లు సంపాదించి అదే
దీనార్స్ అంటారా వాటిని, ఏమంటాం? అక్కడ రియాల్స్. రియాల్స్. సో రియాల్స్ కోట్లు కూడబెట్టాలి. ఇంత దాంట్లో ఈ సేవా కార్యక్రమాలు అంటే టైం వేస్ట్ అనిపియదా మీకు? ఎట్లా చేస్తారు ఇవన్నీ? అది మీరు చూసారండి, నేను లాస్ట్ 13 ఇయర్స్ నుంచి ఉన్నాను. నేను కూడా ఈ తెలుగు కళా సమితి దాంట్లో మెంబర్షిప్ తీసుకుని వాళ్ళతో అసోసియేట్ అవ్వడం వల్ల ఆ రిలేషన్స్, ఆ కాంటాక్ట్స్ అండ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చామో అందరినీ కనెక్ట్ చేసింది తెలుగు కళా సమితి. కరెక్ట్. సో అందులో ఉంటూ చాలా నేర్చుకున్నాం కూడా, లైక్ Okay. టెక్నికల్ గా ఉనండి అండ్ పర్సనల్ గా ఉనండి, ఈవెన్ సో మెనీ ఇష్యూస్ కూడా మేము అందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ సాల్వ్ చేసిన సిచ్యువేషన్స్. ఓకే. సో అవి చూస్తూ నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అండ్ నేనెందుకు ఇందులో పార్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నేను జాయిన్ అవ్వడం అయింది. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను యాక్టివ్ మెంబర్గా ఉన్నాను దాన్ని. సూపర్. అండ్ మా కమిటీ ఇది లైక్ ఇది 9 మెంబర్స్ కమిటీ. ఓకే. సో నౌ కరెంట్లీ లీడింగ్ బై మా కే చిన్నారావు గారు, ఆయన మా కన్వీనర్ గారు. సో ఆయన ఇచ్చే సపోర్ట్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఇచ్చే సపోర్ట్తో మేము కూడా ఫ్రీగా అండ్ కొత్తగా డిఫరెంట్గా కూడా యాక్టివిటీస్ అన్ని చేయడం కూడా. టైం దొరుకుతుందా వీటికి? టైం అంటే చూడండి, అందరికి ఉండేది 24 అవర్స్. అవును. సో మనం అది ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనం ఫర్దర్గా ఎలా అంటే కమ్యూనిటీకి ఎలా ఇవ్వాలి అనేది ప్లాన్ చేసుకోవడమే. ఓకే. అండ్ వన్ థింగ్ ఏంటంటే అక్కడ ఒమాన్లో చూస్తే మాకు ఆఫీసెస్ కానీ ఇవి కానీ ఇక్కడలాగా ఇండియాలో మన ఇలా లేట్గా కాదు, ఎర్లీ మార్నింగ్ 6 నుంచే కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈవెన్ స్కూల్స్ ఏమైనా ఉండి 6-7 నుంచి రెగ్యులర్గా స్టార్ట్ అవుతాయి. సో కొన్ని ఆఫీసెస్ లైక్ 3:30కి అయిపోతాయి, కొంతమంది 5 o'clock. సో తర్వాత కూడా కొంచెం టైం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మాకు అక్కడ ఫ్రైడే అండ్ సాటర్డే అనేది వీకెండ్. సో 2 days వీకెండ్. సో ఆ టైంలో కూడా కావాల్సిన అంటే ఆల్మోస్ట్ లైక్ ఇయర్లీ ప్రోగ్రామ్స్ కానీ నెక్స్ట్ మంత్లీ ఏమొస్తున్నాయి అనేది కూడా వెల్ ప్లాన్డ్గా విత్ ద టీమ్ మేము ప్లాన్ చేస్తాం. ఓకే. ఓకే. సో తెలుగు వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఎంబసీతో మాట్లాడుకోవాలి కదా, మన ఇండియన్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎట్లా డీల్ చేస్తారు అది? అంటే మీ తెలుగు కళా సమితి తరఫునే డీల్ చేస్తారా అది? అవి డిఫరెంట్ అండి. ఈవెన్ తెలుగు కళా సమితి నుంచి కూడా మాకు కూడా ఒక టీం ఉంది. అండ్ వాళ్ళు కూడా అంటే లైక్ మా టీంతో పాటు అసోసియేట్ అవుతూ మాకు కూడా చాలా మంది మన తెలుగు కమ్యూనిటీ పీపులే సపోర్ట్ చేస్తారు. వాళ్ళని మేము డైరెక్ట్ గా లీడ్ తీసుకోమని చెప్పి సో ఎంబసీతో ఇంటరాక్ట్ అవుతుంటాం. ఎంబసీ నుంచి రిలేటెడ్ టు తెలుగు ఏదైనా తెలుగు వాళ్ళకి కానీ లేకపోతే ఈవెన్ నాట్ ఓన్లీ తెలుగు ఇండియన్స్కి ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా మాకు కమ్యూనికేట్ అవుద్ది. సో అది ఎలా సార్ట్ అవుట్ చేయాలి, లైక్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్, ఒకటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకోటి ఫినాన్షియల్ ఇష్యూస్. ఫినాన్షియల్ అయితే మాకు ఆల్రెడీ మా కమిటీ కానీ సమ్ పీపుల్ వాలంటీర్గా డొనేట్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ లైక్ కమ్యూనిటీ వైజ్ మన తెలుగులో కూడా ఇంకా డిఫరెంట్ లైక్ చాలా మంది మెంబర్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం సపోర్ట్ తీసుకుని ఆ ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా సార్ట్ అవుట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి లీగల్ రిలేటెడ్ అయితే మనకి అక్కడ ఎంబసీతో మేము రెగ్యులర్గా డీల్ చేసి ఎంబసీ నుంచి లీగల్గా క్లియరెన్స్ చేసుకుని వాట్ ఎవర్ సపోర్ట్ యాజ్ ఏ తెలుగు పీపుల్ మనం వాళ్ళకి ఏమైతే చేయగలము అనేది మన సైడ్ నుంచి చేస్తాం. ఇంకొకటి మేము బాగా వినేది గల్ఫ్ విషయానికి వస్తే శవాలను ఇంటికి పంపించడం, ఇది చాలా అంటే ఒక్కోసారి అయితే ఒక 4-5 రోజుల పాటు పేపర్లు నడుస్తుంటాయి వార్తలు. ఎందుకు అంత క్లిష్టమైన సిచ్యువేషన్ వస్తుంది? ఏంటి ప్రాబ్లం అసలు? ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సో మెయిన్గా మనకి ఎవరైనా అన్ఫార్చునేట్గా డెత్ అయినా ఇదైనా అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న లీగల్ రిలేటెడ్ ఇష్యూస్లో సో ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్ క్లియరెన్స్, అక్కడ ఆర్ఓపి అంటాం, రాయల్ ఒమాన్ పోలీస్ ఆర్ఓపి నుంచి క్లియరెన్స్ రావాలి. అంటిల్ అన్లెస్ ఆ క్లియరెన్స్ ఆ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అవ్వంది మనం ఇక్కడ బాడీని కానీ ఇది కానీ పంపించడానికి. అండ్ దీంట్లో 2 మ్యాటర్స్ అండి. లీగల్ ఇష్యూస్ ఓకే, ఎంబసీతో కోఆర్డినేట్ చేసుకుని చాలా మంది అంటే వాలంటీర్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు, అవన్నీ క్లోజ్ అవుతాయి. బట్ ఫినాన్షియల్ జైల్లోకి పోయిన హెల్ప్ చేస్తారా? చాలా మందికి చేస్తాం. అండ్ అంటే కళా సమితి అనేది డైరెక్ట్ గా కాకుండా అండి. ఓకే. సో మనకేంటంటే చాలా లైక్ డిఫరెంట్ ఎన్టీఆర్ టీడీపీఎల్ అండ్ చిరంజీవి సిఎంవైఎఫ్ అని చిరంజీవి మెగా యూత్ పర్సన్ అండ్ ఇంకా అదర్ వాలంటీర్ గా కూడా కొన్ని గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా బాడీని పంపించాలి అంటే ఇది ఇమ్మీడియట్ గా చిన్న విషయం కాదు. సో మనీ లైక్ ఆల్మోస్ట్ లైక్ 2,000 to 3,000 రియాల్ స్పెండ్ చేయాలి. సో ఆ మనీ ఒకటి
అండ్ ఆ మనీ కూడా పుల్ అప్ అవ్వాలంటే 2 to 3,000 రియాల్ మీన్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 7 to 8 lakhs. అవునా? సో సో 7 lakhs అప్రాక్సిమేట్లీ Okay. 7 lakhs అవుద్ది 3,000 రియాల్. సో 7 lakhs. సో ఎందుకంత అంటే జస్ట్ విమానం ఎక్కించి పంపించడమే కదా బాడీ. లేదండి. సో ఈవెన్ అక్కడ లైక్ ప్యాకింగ్ కానీ ఇది కానీ సో ఇట్స్ లైక్ కంప్లీట్ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి వాళ్ళు అంత ఛార్జ్ చేస్తారు. ఓకే. మేబీ కొన్నిసార్లు ఈవెన్ ఎంబసీ త్రూ అవ్వచ్చు అండ్ Right. డాక్యుమెంటేషన్ అవ్వాలి. అక్కడ కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాతే రిలీజ్ అవ్వాలి కాబట్టి టైం పడుతుంది జనరల్గా అక్కడ ఉన్న Okay. ప్రొసీజర్గా. సో అంటే లీగల్ ఎయిడ్ అంటే ఫ్రీగా దొరుకుతుందా వాళ్ళకి ఏమన్నా? ఇట్స్ కేస్ టు కేస్ అండి. అచ్చా, సో అచ్చా. లైక్ నార్మల్ స్మాల్ ఇష్యూస్ అన్విల్లింగ్లీ అదే మనల్ని చాలా మంది జైల్లో పడుతుంటారు అని కూడా అంటుంటారు కదా. అదే ఎందుకు పడతారు జైల్లో? డిఫరెంట్ అండి. అది మనం ఏంటి అంటే ఇప్పుడు చూడండి కొంతమంది అక్కడ మనం ఫాలో అయ్యేదంతా కూడా విత్ వ్యాలిడ్ వీసాతో ఉంటారు. అవును. కొంతమంది వీసా లేకుండా అచ్చా, సో అచ్చా. వీసా రెన్యూ చేయకుండా మేబీ సమ్ పీపుల్ లైక్ మనం మెయిడ్ కేసెస్ తీసుకుంటాం. అవునవును. వాళ్ళు ఏంటంటే ఇంట్లోంచి పారిపోయి అబ్స్కాండ్ అయ్యి వచ్చేస్తుంటారు. అచ్చా, అచ్చా. సో వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉండదు, వీసా ఉండదు, వ్యాలిడ్ వీసా ఏమీ ఉండదు, సో నో డాక్యుమెంట్. సో అలాంటప్పుడు లైక్ జనరల్ పోలీస్ వెరిఫికేషన్లో కానీ ఎప్పుడన్నా చెకప్ చేసినప్పుడు వాళ్ళకి దొరికితే వాళ్ళని జైల్లో పెడుతుంది. సో ఇమ్మీడియట్గా ఎవరైనా కూడా జైల్లో ఉన్నా కూడా అది ఎంబసీకి రిపోర్ట్ చేస్తారు. అచ్చా. సర్టన్ లైక్ వాళ్ళ రిలేటెడ్ ఎంబసీస్ కానీ ఇన్ఫార్మ్ ఓకే. చేస్తారు. రైట్. సో ఇప్పుడు మీకు అంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, అన్న నేను వస్తా, దుబాయ్కి వస్తా, ఒమన్కి వస్తా అంటుంటారు కదా. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తుంటారా మీరు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మామూలుగా లైక్ తెలిసిన వాళ్ళు అప్రోచ్ అవ్వడం వేరు అండ్ దీంట్లో 2 కేసెస్ ఉంటాయి. Okay. లైక్ ఎవరికైనా జాబ్ ఆల్రెడీ సెక్యూర్డ్ అయ్యి సో కొంతమందికి మా తెలుగు కమ్యూనిటీ రిలేటెడ్ త్రూ కాంటాక్ట్ అవుతూ ఉంటారు. రైట్. సో వాళ్ళకి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, హౌ టు బిహేవ్ హియర్ అని మొత్తం వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా మేము పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే. దెర్ ఈజ్ నో ఇష్యూ. అండ్ కొంతమంది అయితే జాబ్ సీకర్స్ ఉంటారు. సో ఇలా జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ మాకు ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ఈ తెలుగు కళా సమితిలో సో మనకి ఒక వెబ్సైట్ ఉంది, తెలుగు కళా సమితి మస్కట్ అని. అచ్చా. సో అందులో జాబ్ సీకర్స్ కూడా లాగిన్ అయ్యి ఓహో. ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయో చూసుకోవచ్చు. అండ్ నవేడేస్ మీకు తెలుసు వాట్సాప్ అని అవును, ఇవన్నీ అవును. సో Groups ఇంకా వేరియస్ బోల్డన్ని. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అందులో కూడా మన వాళ్ళు మాకు ఒక గ్రూప్ ఒకటి ఉంది. సో అందులో కూడా మనం షేర్ చేస్తూ ఉంటాం. వాళ్ళ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేసుకుంటాం. నిజం అంటే కొందరు అంటుంటారు గల్ఫ్లో తెలుగువాడికి తెలుగువాడే శత్రువు అంటుంటారు. నిజమేనా? అట్లా జరుగుద్దా? మేబీ ఎక్కడైనా ఉండొచ్చేమో బట్ జనరల్ అంటే నేను సాయం చేస్తుంటారు ఒకరికొకరు. జనరలైజ్ చేసి మాట్లాడలేను. బట్ మన మస్కట్లో అయితే 1-to-1 అక్కడ తెలుగు వాళ్ళకి తెలుగువాడే లైక్ మిత్రుడు లాగా ఉంటది అది. సో చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఒక మన కమ్యూనిటీ కూడా చాలా జాబ్స్ విషయంలో కూడా కోఆపరేషన్ ఆబ్వియస్లీ అందరూ కూడా ఓకే. ఈవెన్ చాలా మంది కూడా గుడ్ ఆపర్చునిటీస్ స్విచ్ అవుతూ ఉంటారు. ఓకే. సో అండ్ మన వాళ్ళు కూడా లైక్ మన కమ్యూనిటీ కూడా చాలా మంచి కమ్యూనిటీ అక్కడ. ఓకే. సో అందరూ 1-to-1 తెలుస్తూ ఉంటది. అండ్ ఏవైనా లైక్ టెక్నికల్ గాను ఉండి జాబ్ రిలేటెడ్ ఉండి పర్సనల్ గాను అన్ని షేర్ చేసుకుంటూ సాల్వ్ Okay. చేస్తూ ఉంటాం. రైట్. అంటే ఎట్లాంటి జాబ్స్ కోసం రావాలి ఒమన్కి ఎవరైనా రావాలనుకుంటే? ఒమాన్లో ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఒమాన్ అనేది చాలా డెవలప్డ్ కంట్రీ. ఓకే. సో అంత సిస్టమేటిక్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ రెవెన్యూ వచ్చేసి ఎక్కువ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ఉంటుంది. అచ్చా. సో అక్కడ మాకు ఆయిల్ అండ్ గ్యాస్ మేజర్ పోర్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లైక్ బిల్డింగ్స్ అని ఇవన్నీ. సో వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ఒమాన్ Okay. మొత్తం. లైక్ రోడ్స్ అవనండి, బిల్డింగ్స్ అవునా? అవనండి, వెరీ గుడ్. అండ్ పోర్ట్స్ కానీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఆల్ సీ పోర్ట్స్ ఓకే. అండ్ మెయిన్లీ లైక్ హెల్త్ కేర్ ఆల్సో ఉంది అండ్ బ్యూటీ రిలేటెడ్ అవన్నీ కూడా. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఒమన్ రావాలి అనుకుంటారు కదా, వస్తారు ఎయిర్పోర్ట్ లో దిగుతారు, వాళ్ళకి ఎవరు తెలియదు కదా. సో వాళ్ళు ఎవరిని సంప్రదిస్తే వాళ్ళకి మంచి అంటే ఒక గైడెన్స్ దొరుకుతుంది వాళ్ళకి, ఒమన్కి ఉద్యోగం కోసం వచ్చే వాళ్ళకి? చూడండి ఇప్పుడు అక్కడ ఒమాన్లో ఏంటంటే గుడ్ థింగ్ ఈవెన్ ఒమాన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ దే విల్ సపోర్ట్.
అండ్ కంపెనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా చాలా అంటే చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. ఓకే. సో వాళ్ళే మాక్సిమం టైం మన ఎవరు వచ్చినా కూడా వాళ్ళ గురించి పర్సనల్ గా కేర్ తీసుకుంటుంది. నో ప్రాబ్లం. ఈవెన్ మన తెలుగు వాళ్ళ కోసం అయితే అట్లీస్ట్ ఓకే, ఇన్ ఎడిషన్ ఏదైనా సపోర్ట్ కావాలంటే మన తెలుగు కళా సమితి వాళ్ళని కానీ, తెలుగు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని కానీ, లైక్ వేరియస్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి మనకు అక్కడ. సో తెలుగు వాళ్ళ రిలేటెడ్ ఎవరిని అప్రోచ్ చేసినా కూడా అందరూ అంటే డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు, అందులో నో డౌట్. అందులో ఫ్యామిలీతో అక్కడ సెటిల్ అవ్వడం సేఫేనా? 100% అందులో నో డౌట్. నేను లాస్ట్ 11 years నుంచి అక్కడ ఫ్యామిలీతోనే ఉంటున్నాను. అక్కడ పిల్లలను కూడా హ్యాపీగా చదివించుకోవచ్చు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఉర్దూ మీడియంలో చదవాలి అలా ఏం లేదు. అండ్ ఇట్స్ వెరీ సేఫెస్ట్ కంట్రీ. 24/7 మనం అక్కడ ఎలా ఉన్నా కూడా అండ్ చాలా అంటే చాలా సేఫ్ గా ఇంటికి రావచ్చు. ఓకే. అంటే ఒక పర్సనల్ విషయం అడుగుతున్నా, అక్కడ మందు కొట్టడానికి పబ్బులు క్లబ్లు అవన్నీ ఉంటాయా, లేదంటే సాయంత్రం కానీ ఇంటికి వెళ్ళి అలా పడుకోవాలా? ఒమాన్ అనేది ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. అంటే సో మనకి అక్కడ పబ్స్ అండ్ బార్స్ అన్ని, ఈవెన్ మనకి పర్మిట్స్ కూడా అక్కడ పర్మిట్ త్రూ ఇష్యూ చేస్తారు లిక్కర్ అనేది కూడా. సో మన ఎలిజిబిలిటీ బట్టి మనం కూడా తీసుకోవచ్చు అది. అండ్ మెనీ సెవరల్ బార్స్ ఉన్నాయి, డాన్స్ క్లబ్స్ ఉంటాయి, అన్ని ఇట్స్ లైక్ మ్యాన్ మేడ్ హెవెన్. సూపర్ సూపర్ సూపర్. సో అయితే టెన్షన్ గా బతకాల్సిన అసలు అవసరమే లేదండి. టెన్షన్ ఫ్రీ. అది సేఫెస్ట్ కంట్రీ. సేమ్ వే అయితే మాలాంటి వాళ్ళు అక్కడ రాకుండా ఇట్లాంటి వార్తలు ఇటు పంపిస్తున్నారా ఏంటి అందరూ, ఇక్కడ రావద్దు, ఇది చాలా భయంకరంగా ఉంటది ఇట్లా అని? మేబీ అదే అవ్వండొచ్చండి. బట్ మీరైతే విజిట్ చేయండి, చాలా అంటే చాలా సేఫ్. ఇన్ని విషయాలు చెప్పాక రాకుండా ఎలా ఉంటా? రైట్. ఉమెన్ విషయానికి ఎట్లా, ఉమెన్ సేఫ్టీ ఎలా ఉంటది? ఉమెన్ సేఫ్టీ విషయంలో వాళ్ళు ఈవెన్ రాయల్ ఒమాన్ పోలీస్ కూడా నో కాంప్రమైజ్ అండి. వాళ్ళు చాలా అంటే చాలా సెక్యూర్డ్. అంటే సెక్యూరిటీ విషయంలో అసలు ఒంటరిగా రావచ్చు ఆడపిల్లలు ఇక్కడ నుంచి, నో డౌట్ ఎట్ ఆల్. మన తెలుగు రాష్ట్రాల్లో హ్యాపీగా వచ్చి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. అవునా? యా, నో డౌట్. సెక్యూరిటీ పరంగా వెరీ సేఫ్. అసలు మీరు డౌటే వాడ అసలు. సో ఇప్పుడు దుబాయ్, సౌదీ వీటితో పోలిస్తే మీ ఒమన్ చాలా పీస్ఫుల్ అంటుంటారు. సో ఇక్కడ రాజు ఎలాంటి వాడు? మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజు అయితే సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ గారు. ఆయన చాలా అంటే చాలా స్టేబుల్. అండ్ ఆయన ఆల్రెడీ ముందు లైక్ ఫారెన్ మినిస్టర్ గా చేసిన ఎక్స్పీరియన్స్ వీటితో ఉంది కాబట్టి చాలా అంటే చాలా సిస్టమేటిక్ గా ఉంది. అంతకు ముందు రాజుగారుగా మనకి సుల్తాన్ కబూస్ గారు ఉండేవారు. సో ఆయన ఆల్మోస్ట్ లైక్ 49-50 years రూల్ చేశారు. సో చాలా అంటే చాలా స్టేబుల్. సో ఎస్పెషల్లీ ఇండియన్స్ కి మనకి మంచి గౌరవం ఉంది అక్కడ ఒమాన్ లో. సో చాలా అంటే చాలా సేఫెస్ట్. అండ్ మీరు ఎవరైనా చెప్పినా కూడా ఎక్కువ వినొద్దు. తర్వాత ఇప్పుడు ఎలాగ సోషల్ మీడియా అలాగా అందరికి రీచ్ అయింది కాబట్టి మీరు ఎవరినైనా అడగండి. సో చాలా బాగుంటది. సో సినిమా హీరోలు మన వాళ్ళు వస్తుంటారు అక్కడికి? డెఫినెట్లీ. ఈ మధ్యనే చాలా మంది టాప్ సెలబ్రిటీస్ కూడా వచ్చి వెళ్ళారు. ఓకే. సో ఈవెన్ అక్కడ వెకేషన్ కానీ ఇవి కానీ ఎంజాయ్ చేయాలంటే ఇట్స్ లైక్ బెస్ట్ డెస్టినేషన్. ఓకే. అంటే చిరంజీవి ఇట్లాంటి వాళ్ళు అందరూ వస్తుంటారా? అందరూ వస్తుంటారు. కలుస్తారా మన తెలుగు వాళ్ళని? అందరూ కూడా అంటే ఆల్మోస్ట్ లైక్ మేము కూడా బీయింగ్ సోషల్ కమ్యూనిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో ఉన్నాం కాబట్టి సో మేము కూడా కొంతమందిని మన సైడ్ నుంచి తీసుకుని వస్తూ అండ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాం. అండ్ వాళ్ళ కాకుండా ఈవెన్ వాలంటీర్ గా వచ్చిన వాళ్ళు కూడా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ వాళ్ళ ప్రైవసీని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా కొన్ని మామూలుగా మన భీమవరం వల్ల ఎక్కడన్నా మన వాళ్ళు ఉన్నారు అంటే బాలయ్య బాబు, చిరంజీవి వస్తారంటే తొడగొట్టేస్తారా? అక్కడ కూడా అలాగే ఉంటుందా, సైలెంట్ ఉంటుందా? డెఫినెట్ గా అండి, అన్ని ఉంటాయి. ఓకే, చాలా హెల్దీ అట్మాస్ఫియర్ అది. అండ్ అందరు హీరోలు ఫ్యాన్స్. ఇక్కడ లాగా బ్యానర్లు కట్టడం, కట్అవుట్లు పెట్టి చేస్తారా? లేదు, అది కొంచెం అంటే మనం అదే థియేటర్స్ ఉంటాయి కదా అక్కడ, చాలా తెలుగు సినిమాలు థియేటర్స్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. అండ్ మీకన్నా ముందు మేము సినిమా కూడా చూస్తాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ముందు మేము చూసేస్తాం. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి తెలుగు పిల్లలు అక్కడ పుట్టి పెరుగుతారు కదా, వాళ్ళకి తెలుగు ఎలా, అది తెలుగు నేర్పించే కార్యక్రమాలు ఎవరు ఉంటాయి అక్కడ? మాకు మన తెలుగు కమ్యూనిటీగా ఉన్నాం కాబట్టి
మన తెలుగు కళా సమితి వారు కూడా ముందే ఇవన్నీ దూరదృష్టిలో చూశారు వాళ్ళు. రైట్. సో ఏం కావాలి మన కిడ్స్కి అండ్ మన కల్చర్ని, మన సాంప్రదాయాలని, వీటిని అవన్నీ వాళ్ళకి కూడా చూపించాలి కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాను. మన తెలుగు నేర్పించడానికి పాఠశాల అని చెప్పేసి వన్ ఆఫ్ ద వింగ్ మన తెలుగు కళా సమితి నుంచి స్టార్ట్ చేయడం అయింది. సో ఈవెన్ మన తెలుగు పెద్దవాళ్ళకు కూడా తెలుగు కోసం తెలుగు టోస్ట్ మాస్టర్స్ అనే ఒక క్లబ్ ని కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఈవెన్ మన అదర్ అంటే లైక్ ఇంగ్లీష్ కానీ ఇది కానీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ అదర్ లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మన తెలుగు టోస్ట్ మాస్టర్ అని పెట్టేసి మన టీకేఎస్ మన తెలుగుని చంపేయట్లేదు కదా, అసలు సమస్య లేదు, మేము కాపాడుతూ ఉంటాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఏ పండుగలు చేస్తారు అక్కడ? అక్కడ అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తాం, అన్ని చేస్తాం. బట్ ఎస్పెషల్లీ ఇలా మనకి ఇయర్లీ ఎస్పెషల్లీ మన కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఒకటి, ఇక్కడ నుంచే వేద పండితులను వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకా కార్తీక మాస వనభోజనాలు అనేది అండ్ మనకి అన్ని లైక్ అయ్యప్ప స్వామి పూజలు, మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పూజలు అన్ని ఒకటి కాదండి, సాయిబాబా. రైట్. ఒమన్ అనగానే సగం ఎడారి సగం అద్భుతమైన పచ్చదనం అంటారు. అసలు ఏంటి అక్కడ ఒమన్ కి పర్యాటకులు ఎందుకు రావాలి? ఒమాన్కున్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అన్నట్టుగానే ఒక సైడ్ మొత్తం లైక్ ఎడారి, ఇసుక అండ్ కోస్టల్ లైన్ ఇలా ఉంటుంది. అదర్ సైడ్ సలాలా అని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. మనకి మంచి చెట్లు ఇవి ఇక్కడ కేరళ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. సో జీసీసీ గల్ఫ్ మొత్తానికి ఉన్న ఏకైక గ్రీనరీ ఉండే ప్రదేశం అదే. సో మోస్ట్లీ అక్కడికి ఆల్ ఓవర్ జీసీసీ. సో అందరూ మనకి ఇక్కడ ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుద్దో అక్కడ ఖరీఫ్ అంటారు, అది స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఆఫ్ టూరిస్ట్తో నిండిపోతుంది. ఓకే. సో ఒమాన్ ఎస్పెషల్లీ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్ విలేజెస్ ఉంటాయి. సో టూరిస్టులకు కూడా పండగ ఎక్కడికి వస్తాయి? టూరిస్టులు ఎస్ ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా ఒక మంచి అనుభూతిని పొందుతారు వాళ్ళు. సూపర్. అయితే ఒమన్ కి సిటిజన్షిప్ తీసుకోవచ్చు, ఇస్తారా? మనకి ఎలాంటి రూల్స్ ఉంటాయి అక్కడ? సిటిజన్షిప్ తీసుకోవచ్చు అండి, బట్ రూల్స్ నాకు కూడా అంత ఎక్కువగా పట్టించుకోలేదు, అంత ఎక్కువగా తెలియదు. బట్ ఉంది, తీసుకోవచ్చు. ఇట్స్ లైక్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను కూడా అంత పర్టికులర్ గా నాకు తెలియదు ఎక్కువ. నెక్స్ట్ టైం తెలుసుకోవాలి, ఎందుకంటే మన వాళ్ళ తెలుగు వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. చాలా మంది ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఉన్న భ్రమలు నిజంగానే మీరు అంటే తొలగిపోతున్నాయి. చాలా మంది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. అక్కడ సిటిజన్షిప్ తీసుకుని వెళ్ళిపోదాము, ఈ కష్టాలు మన వాళ్ళు ఈ సంక్లిష్టమైన వ్యవస్థని భరించలేకపోతారు. ఒకసారి ఎవరన్నా జీసీసీ కంట్రీస్ కి వెళ్ళొచ్చారు అంటే ఇక వాళ్ళకి ఇక్కడ కాళ్ళు నిలవట్ల. అట్లా ఉంది సిచువేషన్. అండ్ మనం అక్కడ ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే 99 years మనకి ఫ్యామిలీ మొత్తానికి వీసా ఉంటుంది. చూడండి. సో 99 years టెన్షన్ ఫ్రీ మనం ఉండొచ్చు అది. సో మీరు ఈ 13 ఏళ్లలో బాగా కష్టం అనిపించిన సందర్భం ఏమైనా ఉన్నదా మీకు? నేను ఇంత పెద్ద కష్టానికి గురయ్యా అని. నాకు పర్సనల్లీ పర్టికులర్ గా జాబ్ రిలేటెడ్ గానీ అక్కడ ఉన్నప్పుడు గానీ అసలు నో డౌట్, నో ఇష్యూస్ అండి. అక్కడ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా. సో నో ఇష్యూ. పోనీ మీరేమన్నా చూసారా ఎవరిదైనా బాడీ పంపించడమో లేదంటే ఇంకేదన్నా ఒక కష్టమైన పని? కష్టం అంటే రీసెంట్ గా ఒక ఆల్మోస్ట్ లైక్ 6 months బ్యాక్ అండి ఒక చిన్న ఇన్సిడెంట్. మన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఏంటి అంటే గల్ఫ్ కానీ వస్తూ ఉంటారు, విజిట్ వీసాలో వస్తూ అంటే మెయిడ్ గా వచ్చేవాళ్ళు చాలా మంది. ఏంటి అంటే ఇక్కడ మనకి ఏజెంట్లు పుష్ చేస్తూ ఉంటారు కదా, సో అలా విజిట్ వీసాలో అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చి వర్క్ పర్మిట్ వీసా లేకుండా అక్కడ స్టే చేస్తున్న ఒక ఇద్దరు, సో సడన్ గా ఏమైందంటే వాళ్ళు ఇల్లీగల్ గా స్టే చేస్తున్నట్టు. సో వన్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఆర్ మన ఇక్కడ రిలేటెడ్ ఏజెంట్ అవ్వచ్చు. సో వాళ్ళ ఇంట్లో ఉన్నారు, సడన్ గా ఒక రోజు గ్యాస్ బ్లాస్ట్ అయిపోయింది. సో వాళ్ళు 70% బర్న్ అయిపోయారు. సో ఆ టైంలో
వాళ్ళకి హెల్ప్ చేయడానికి లైక్ మాకు కూడా వేరే వేరే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు ఈ ఫినాన్షియల్ సపోర్ట్ పర్టికులర్గా వాళ్ళు ఇచ్చింది ఏంటి మెయిడ్గా జాయిన్ అవుతాను, బట్ అన్ఫార్చునేట్లీ ఈ విధంగా అయింది. సో అది ఇల్లీగల్గా రావడం, అది ఎవరైనా కూడా ఎప్పుడైనా అక్కడికి గల్ఫ్ ఇవన్నీ రావాలి అంటే అట్లీస్ట్ వర్క్ పర్మిట్లో వస్తే, లైక్ డైరెక్ట్ వర్క్ వీసాలో వస్తే అది మంచిది. అండ్ ఇలాంటి ఇష్యూస్ అయినా కూడా అక్కడ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్ కూడా టేక్ కేర్ చేస్తాయి. సో సమ్ ఇష్యూస్ అయితే అవన్నీ అవాయిడ్ చేయాలి యాక్చువల్లీ. ఇప్పుడు మీ తెలుగు కళా సమితిలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఎట్లా, అంటే దానికి మెంబర్షిప్ అట్లాంటివి ఉంటుందా? యాన్యువల్ మెంబర్షిప్ అయితే ఉంటుందండి, అది మినిమం నామినల్ మెంబర్షిప్. సో లైక్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక నామినల్ అమౌంట్ పే చేసి మాతో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకోవచ్చు. మన తెలుగు వారు అక్కడ ఒమన్ లో ఉన్న తెలుగు వారికి ఏదైనా కష్టం వచ్చింది, మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి? నో ఇష్యూస్ అండి. మనకు తెలుగు కళా సమితి అని నెట్లో కానీ వాట్సాప్లో కానీ, ఈవెన్ లైక్ వాట్సాప్లో కూడా మాకు గ్రూప్స్ ఉన్నాయి, ఛానల్ ఉంది. సో ఛానల్స్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినా కూడా, అండ్ ఫేస్బుక్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది. సో మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ మెంబర్స్ కొంతమంది కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అందులో ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. రైట్. సో తెలుగు కళా సమితి ఎలాంటి ప్లాన్లు చేస్తుంది తెలుగు వారి కోసం, అక్కడున్న వారి కోసం? ఏంటి అసలు వాటి తెలుగు కళా సమితి మేము చెప్పాం కదండి, ఇట్స్ ఏ సోషల్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ఎక్కువగా ఏంటంటే తెలుగు వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఏర్పడిన సంస్థ ఇది. సో దానికి రిలేటెడ్ గానే వాళ్ళు లైక్ సోషల్గా మీట్ అయ్యి అక్కడ మనం టెన్షన్ ఫ్రీగా అట్లీస్ట్ సో మెంబర్స్ అందరూ కూడా క్వాలిటీ టైం ఇచ్చేయడానికి మేము మా తెలుగు కళా సమితి నుంచి మేము ట్రై చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లలకి రిలేటెడ్ తెలుగు నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు. అండ్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అవన్నీ ఇంప్రూవ్ అవడానికి టోస్ట్ మాస్టర్స్ అని, సో డిఫరెంట్ వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అవే కాకుండా పిల్లలకి, మహిళలకి, ఈవెన్ మన మెన్స్ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ ఇయర్లీ వాకింగ్ ఛాలెంజెస్ అని, ఇలా ఇవన్నీ హెల్త్ రిలేటెడ్, సో అన్ని వాట్ నాట్ అన్ని కూడా మన డైలీ లైఫ్ లో ఏం కావాలో అవన్నీ కూడా ఆ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్లాన్ చేస్తాం. రైట్. మీరు ఇట్లా ప్రతి సెలవు దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పోతే ఇంట్లో ఏమన్నారా? ఇంట్లో ఎట్లుంటది మీకు సహకారం? అదైతే ఛాలెంజింగ్ అండి. బట్ నాకేంటంటే గుడ్ థింగ్, మా వైఫ్ అయితే వెరీ కోఆపరేటివ్. సో నేను ఇంట్లో ఉన్న దానికన్నా అమ్మాయినా లేదా అక్కడ పోయాక చేసుకున్నారా? లేదండి, ఇక్కడ అమ్మాయి. తెలుగు అమ్మాయిలు కూడా చేసుకోవచ్చా? తీసుకోవచ్చండి. అవునా? ఎక్కడైనా లవ్ ఇస్ లవ్. అంటే కోసి పారేస్తారని భయం ఉంది కదా, అందుకని. అక్కడ అమ్మాయిలు మన వాళ్ళు చేసుకున్న దాఖలాలు ఉంటాయా అట్లా? డెఫినెట్ గా ఉంటాయండి. ఓకే ఓకే ఉంటాయి, బట్ వెరీ రేర్. ఓకే ఓకే ఓకే. సో నాకైతే ఫ్యామిలీ సైడ్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఓకే. సో వాళ్ళ పిల్లలు ఒక పాప అండి. సో అక్కడే అసలు మీకు పెళ్ళి అయిందని అడుగుదాం అనుకున్న మీరు ఫ్యామిలీ ఏం చేసేసారు కాబట్టి అడగలేదు. యు లుకింగ్ సో యంగ్, అందుకని. రైట్. సో ఫైనల్ గా మన గల్ఫ్ కు రావాలనుకునే యువత లేదా ఒమన్ కు రావాలనుకునే యువతకు మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, అందరూ కూడా అక్కడైతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, రండి తప్పకుండా. బట్ వచ్చే వే ఏంటి అంటే వ్యాలిడ్ లీగల్ గా రండి, వ్యాలిడ్ వీసాతో రండి. అండ్ ఏజెంట్స్ తోను వీళ్ళతోనూ పుష్ అయిపోయి వచ్చి అక్కడికి వచ్చి అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు. సో వచ్చే ముందు కూడా మీకు ఉన్న ఆఫర్స్ కానీ లేకపోతే వీసా కానీ ఎవరైనా లైక్ తెలుగు కమ్యూనిటీ అవునండి, వేరియస్ మోడ్స్ మీకు తెలిసిన వాళ్ళతో వెరిఫై చేసుకుని రండి. అండ్ అక్కడికి వచ్చి అనవసరంగా ఫోన్ చేయండి. కరెక్ట్ కదా, మీకన్నా ఫోన్ చేస్తే మీరన్నా చెప్తారు. డెఫినెట్ గా ఇక్కడ హెల్ప్ చేయడానికి అయితే అన్నసరి అక్కడ హెల్ప్ లైన్ ఉంటుందా? మీ హెల్ప్ లైన్ లాంటిది మాది తెలుగు కళా సమితి మెయిల్ ఐడి ఉంది. అండ్ మనకి మీరు వెబ్సైట్ లో రెస్పాండ్ అవుతారా? డెఫినెట్ గా. ఓకే. సో అక్కడికి అనవసరంగా వచ్చి ఇబ్బంది పడేదానికన్నా వచ్చే ముందే ప్రీ చెక్ చేసుకుంటే మంచిదండి. సో రండి అక్కడ. ఎస్, గల్ఫ్ చాలా అంటే చాలా డెవలప్డ్ కంట్రీస్, రండి, మంచి లైఫ్ కూడా ఉంది. సూపర్ అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా
ఏదో మిత్ బస్టర్ లాంటి ఇంటర్వ్యూ ఇది. చాలా రకరకాల అపోహలు ఉండేవి. సో, అద్భుతంగా చెప్పారు మాకు. సో, థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో, థ్యాంక్ మా యూ. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు కాల్ చేస్తారు. మన ఛానల్ తరఫున ప్రేక్షకులు గానీ, Yeah. మీరు వాళ్ళ సందేహాలు ఏమైనా ఉంటే తీర్చండి. అట్లాగే కామెంట్ బాక్స్‌లో ఎవరన్నా కామెంట్ చేసి అన్నా మేము రావాలనుకుంటున్నాం అన్నా కూడా వీలైతే మీరు దాంట్లో కూడా వాళ్ళకి ఆన్సర్ చేయండి. రెస్పాండ్ తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో, అండి. చూసారు కదా ఒమన్‌లో రిచెస్ట్ మన భీమవరం బుల్లోడు అనిల్ ఇంటర్వ్యూ. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.